ఎవరా ఆ షాప్కి వెళ్దాం పదరా. సరేనా బాగుంది అమ్మా. ఈ దీప ప్రమిదలు ఎట్లా ఇస్తున్నావు? అంటే ప్లాస్టిక్ కవర్లు బంద్ చేసిండు కదా సార్, మీరు సంచి తెచ్చుకుంటే అని లేచిస్తా. నేను అడిగింది ఏమిలో వేసి ఇస్తున్నాను కాదు, ఎంతకి ఇస్తున్నావు అని. ఓహో గట్లనా. ఇగో డిజైన్ దీపాలు ఉన్నాయి, మట్టి దీపాలు ఉన్నాయి సార్. డిజైన్ దీపాలు ఏమో 10కి 1. ఈ మట్టి దీపాలు కొంచెం చిన్న సైజు ఉన్నాయి, ఇవేమో 10కి 3. మట్టి ప్రమిదలు 10కి 3. చచ్చా, మట్టి కూడా బంగారం అయిపోయింది అన్నమాట. అరే 10కి 30 లెక్కించుకో, మోని కొట్టుకో. సార్ 10కి 3 అంటే ఎవరైనా 4 అడుగుతారు, లేకపోతే 5 అడుగుతారు. మీరేంటి సార్ 30 అడగబడుతుంది. 10కి 3 అంటే 4 ఎవడైనా అడుగుతాడు. 30 అడిగేవాడే మ్యాన్షన్ హౌస్ సత్యం. కాబోయే కాలనీ ప్రెసిడెంట్ ఏమనుకున్నావు? ఆయన సత్యం అయితే నాకేంది, కడిగిన ముత్యం అయితే నాకేంది. ఏంటి బ్రో అంత మాట అన్నావు? 10కి 4 మించి అయితే నేను అస్సలు ఇయ్యానంటే ఇయ్యాను. సరే నీ మాట కాదు నా మాట కాదు, 10కి ఓ 5కి ఇచ్చుకో. సార్ గిట్టుబాటు కాదు సార్. సరే నీ ఇష్టం, ఇక 1000 రూపాయలు ఉందా అనుకున్నా. సరే ఇంకో షాప్ లో ట్రై చేద్దాం. సార్ 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 రాగుంది సార్. ఒకసారి రాండి. 1000 రూపాయలే కొంటా అంటుంది కదా, ఇక కాబట్టి 10కి 20 లెక్కన ఇస్తా సార్. ఈ మట్టి దీపాలు 10కి 20 లెక్కన ఇస్తా. సరే రేట్ ఎక్కువైనా నేను నీకు ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. నీ మాట ప్రకారం ఇచ్చేసేది. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? నాన్న నువ్వు 1000 రూపాయలు ప్రమిదలు కొంటున్నావు అంటే నాకెందుకు అంత ఉంటుందో ఉంది నాన్న. నేను ఎందుకో కలగంటున్నా అని నాకు అనిపిస్తుంది. ఒక పని చెయ్యి, ఏదైనా ఒక చెంబుడు నీళ్ళు ఉంటే నా మొఖాలు కొట్టుకున్నా. పిల్ల నా బాబ్జీ, నీ నాన్న లెక్కేసారంటే లెక్కలు కూడా లేచి నాకు సెల్లి కొట్టాల్సిందేరా. అదిరా ఈ మ్యాథ్స్ సత్యం. అవునా? ఏంటి నాన్న ప్లాన్? ఈ 2000 ప్రమిదల్లో 1000 ప్రమిదలు రూపాయికి ఒక లెక్క పక్క కళ్ళలో అమ్మేస్తా. అప్పుడు మనకి మిగతా 1000 ప్రమిదలు ఫ్రీగా వచ్చినట్టే కదా. అదిదా సత్యం ప్లాన్ అంటే. బాగా ఉంది. ఏమన్నావు? చాలా బాగుంది అటు, అద్భుతంగా ఉందండి. మీలాంటి వారు కాలనీ ప్రెసిడెంట్ అయితే ఇది ఉండదు. ఇది వ్యాపారం. ఆ సత్యం గారు అందరినీ తన వైపు తిప్పుకుంటాడు. ఏదో చేయాలి, లేకపోతే మన సీటే సిరిగిపోయేలా ఉంది. కానీ దీపార్థం చేస్తున్నాడు, దాన్ని మనం చెడగొట్టాలి. లైన్ లో ఉండు, నువ్వు లైన్ లో ఉండు. ఇవిడెవడో బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు, లైన్ లో ఉండు. అదే ఆలోచిస్తున్నా శేఖర్. ఒరి సత్యంగా నువ్వు బలంగా ఫీల్ అయ్యే నీ నేచురల్ సామ్రాజ్యాన్ని గొప్ప కోల్చకపోతే నా పేరు ఓల్డ్ బంకు గంగాధరే కాదు. ఇక చూసుకుందామా నీ ప్రతాపము నా ప్రతాపము. నువ్వు అస్సలు తగ్గొద్దు గంగాధర్. ఆ సత్యంగాన్ని నాకిచ్చేద్దాం. ఇంకే గాడిలే తినాలి, తాగితే మ్యాథ్స్ నౌసే తాగాలని మన తాగుబోతు పెద్దలు ఎప్పుడో చెప్పారు. కానీ ఆ సత్యం మిమ్మల్ని మోసం చేస్తున్నాడని మీకు తెలుస్తోందా? మేం నమ్మం గంగాధర్. అన్నదమ్ములు మోసం చేసుకుంటారేమో, భార్య భర్తలు మోసం చేసుకుంటారేమో, ఆఖరికి ప్రాణ స్నేహితులు కూడా మోసం చేసుకుంటారేమో. తాగుబోతులు ఎప్పటికీ మోసం చేసుకోలేరు. ఎస్, నువ్వు చెప్పింది నిజమే కావచ్చు. తాగుబోతుని మోసం చేయకపోవచ్చు, కానీ ఆ సత్యం అన్ప్రొఫెషనల్ తాగుబోతని మీకు తెలుసా? సార్ ఏంటి సార్ అది? సత్యం అన్ప్రొఫెషనల్ తాగుబోత. మా చెవిలో చీప్ లెక్క పోయాలని చూడకు. ఈ జ్ఞాన మ్యాథ్స్ గురించి పెట్టి మమ్మల్ని అందరినీ ఒక్కడి చేస్తుంది సత్యం. అలాంటి ఆ సత్యం అన్ప్రొఫెషనల్ తాగుబోతు ఎలా అవుతాడు? నువ్వు మమ్మల్ని తప్పుదారి పట్టిస్తున్నావు గంగాధర్. అవును, మద్యపానం ఆరోగ్యానికి మాత్రమే హానికరం, కానీ ఇలాంటి వారి మాట వింటే తాగుబోతుల జాతికే ప్రమాదకరం. సరే, నేను చెప్పింది మీరు నమ్మట్లేదు కదా, ప్రూఫ్ చేస్తే ఏం చేస్తారు అది కూడా చెప్పండి. నువ్వు అదే కానీ చేస్తే మా తాగుబోతుందండి నీకేస్తాను గంగాధర్. సరే, అదే మాట మీద ఉందంటే మీరు చెప్పినట్లు చేయండి. ఆ సత్యం నిజ స్వరూపం మీకే అర్థమైపోతుంది. అదే కాదంటావా? అవునా, నాకు అదే అనిపిస్తోందిరా.
ఇంటికి 10 ప్రమిదలు చొప్పున 100 ఇళ్ళకు పంపేశాం. ప్లాన్ వర్కౌట్ అవుతుంది కదా, ఏం తేడా కానీ కొట్టదు కదా. నాన్న మీరు ఇక తడిగు తీసుకొని పడుకోండి, మీరు ఈ కాలనీ ప్రెసిడెంట్ అయిపోయారంటే. కానీ దీపారాధన అయ్యే వరకు నేను మ్యాన్షన్ హౌస్ కు దూరంగా ఉంటున్నా. ఛాన్స్ దొరికింది కదా అని నా మందు కానీ తాగావో ఒక్క తీస్తా చెప్తున్నా. నాన్న ఏమంటివి నువ్వు అగుపోతండి. ఎంత మాట ఎంత మాట. ఇది అగ్ని పరీక్షే కానీ మందు పరీక్ష కాదు కాకూడదు. మందు పరీక్ష అనివా? అలా అయితే నువ్వు, మీ నాన్న, నీ తాత, మీ ముత్తాత, వాళ్ళ తాత తాగే మందు ముందు నేను తాగే ఒక్క పెగ్గు లెక్కేనా? పెళ్లికి మందు, పేరటానికి మందు, పుడితే మందు, చస్తే మందు, పండగొస్తే మందు, పార్టీ ఇస్తే మందు, ఇలా 24 గంటలు డాన్స్ రోజులో మత్తులో ఉండే మీరెక్కడా? మీరు మిగిల్చిన ఒక్క చుక్క మందు తాగే నేనెక్కడా? తప్పు నాన్న, చాలా పెద్ద తప్పు. ఇది నేను భరించను. అలా అని వదిలి పెట్టను. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? అమలు తాగేసి అన్ని అంటావురా? సత్యం గారు వచ్చినట్టున్నారు, వచ్చి సంగతి. సత్యం గారు ఒకసారి బయటికి రండి. వస్తున్నా. ఏం కామరాజు గారు, సుబ్బారాజు గారు, ఫ్యాషన్ మొత్తం ఒకేసారి వచ్చారు, ఏంటి సంగతి? ఈరోజు రాత్రి పార్టీ ప్లాన్ చేసి అందులో మీరు ఖచ్చితంగా పాల్గొన్నారు. మీకు కూడా మీరే ఇవ్వాలి సత్యం గారు. అంటే అది మరి మనం ఒక 2 రోజుల తర్వాత ప్లాన్ చేసుకుంటే కుదరదంటారా? ఏంటి 2 రోజుల? అబ్బా, కాలు తడవకుండా సముద్రాన్ని దాటవచ్చు, కళ్ళు తడవకుండా జీవితాన్ని దాటవచ్చు, కానీ మందుతో ఈ గొంతు తడవకుండా ఈ కామరాజు ఒక్కరోజు కూడా దాటలేడురా సత్యం. అంతే అంటారా? మన మార్గం లేదా? మీరు అంతగా ఆలోచిస్తున్నారంటే ఆ గంగాధర్ చెప్పినట్టు అన్ప్రొఫెషనల్ తాగబోతున్నమాట. ఓహో, ఇదంతా గంగాధర్ గారు పనిన పన్నాగం అన్నమాట. దీన్ని వెంటనే తిప్పి కొట్టాలి, ప్రెసిడెంట్ సీట్ ఎగరేసి కొట్టాలి. ప్లాన్ ఏంటి? నోటి నుంచి మాట రావడం లేదు. ఆ గంగాధర్ చెప్పింది నిజమే అన్నమాట. ఆడేటో చూస్తే మీరెలా రమేశారు? మందు నువ్వేం చేస్తావని అడిగితే బాధలో ఉన్నవాడి భరోసా అవుతా, సంతోషంలో ఉన్నవాడి దోస్తులు అవుతా అన్నదంట. దానికి మన మధ్య పుల్ల పెట్టడానికి గంగాధర్ ప్రయత్నిస్తుంటే అది మీరెందుకు అర్థం కావటం లేదు. మరి ఈ రోజు పార్టీకి మీరు రెడీనా? 100% రెడీ. మనం పార్టీ చేసుకుంటున్నాం, మందు వరదలు మునిగిపోతున్నాం. అది సత్యం అండి. ఇప్పుడు నీకు వెళ్ళొస్తాం సత్యం గారు, రాత్రి చూసుకుందాం. బాబా సూపర్ నాన్న. నాతో 2 రోజులు తాగనని చెప్పి ఇప్పుడు ఆయన రాగానే ప్లేట్ తిప్పేస్తావా? ఇది చాలా తప్పు జనక, చాలా పెద్ద తప్పు. వాళ్ళకు హామీ ఇవ్వకపోతే వాళ్ళకు ఓటు వేయరా? తప్పని పరిస్థితిలో మాట ఇచ్చా, అది ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. అది నా మనసు దగ్గర అయిన మందు జాతి, ఇటు దీపారాధన చేసే దూరమయ్యే మహిళా జాతి. ఏం చేయాలి? ఏం చేద్దాం అనుకుంటాను నాన్న? ఏదైతే అయ్యింది. ఈ రోజు నైట్కి దీపారాధన జరగాల్సిందే, నేను కాలనీ ప్రెసిడెంట్ అవ్వాల్సిందే. తప్పక అవుతా. ఇది తీరక రే బాబీ, ఆ దీపం కొండెక్కుతుంది చూడు, వెళ్ళి చేయడం బెటరా? ఏంది దీపం కొండెక్కుతుందా? మన కాలనీలో కొండలు ఎక్కడ ఉన్నాయి? నువ్వు నీ చేస్తాం కాకపోతే దీపాలు ఎక్కడ కొండలు ఎక్కుతాయా? ఆ దీపం గిట్ట ఆరిపోవాలి, నీకు ఇంకా బడక పూజ. సర్లే ఏడకు, కొండ చూస్తాలే. దీపం దీపం బాబీ, హోటల్కి వచ్చేస్తావా? సో స్వీట్. నీకు తెలీదా? మా ఇంట్లో నన్ను అందరూ భక్త కన్నప్పలాగా భక్త బాబ్జీ అని పిలుస్తారు. ఇంటిలంటే మాకు ప్రాణం. పొద్దున్నే లేచి తల స్నానం చేస్తాం, శివయ్యను కొలుస్తాం. అబద్ధాలు కూడా వద్దుండాలా? నో
తెలిస్తే ఇప్పుడు అబద్ధాలు. ఏంటి మీ అన్నయ్య అబద్ధం కూడా ఆడతాడా? వాట్ ఆర్ యు టాకింగ్ ఆంటీ? వాడికి నిజాలు ఎలా ఉంటాయో కూడా తెలియదు. అన్ని అబద్ధాలే. ఈజ్ అ లయర్. అమ్మనా బాబు ఇంత మాట అన్నారే. నేనే కానీ పతివ్రతులను అయితే ఈ పాటికి నేను శపించేటోనే. చూసావా వాడే ఒప్పుకున్నాడు వాడు పతివ్రతుడు కాదని. భాను ఈజ్ ఆల్వేస్ కరెక్ట్. భాను ఇస్ ద బెస్ట్. భాను ఇస్ ద బెస్ట్. అబ్బా నీ వ్యర్థ ప్రేలాపన. పూజలో ఉన్నా కాబట్టి బూతులు మింగేస్తాను, లేకుంటేనా ఏంటి నువ్వు బూతులు కూడా మాట్లాడతావా బాబ్జీ? చిచ్చి, నువ్వు అలాంటి వాడు అనుకోలేదమ్మా. అబ్బే బూతులంటే ఏంటో కూడా తెలియదు సర్లా, ఏదో ఆవేశంలో అలా అన్నాను అంతే. నీ రూపాయల మెరుగు నిజం దేవుడు ఎరుగు. నువ్వు ఇలాగే మురుగు, నిన్ను చిత్త కొట్టకపోతే నన్ను అడుగు. అన్నయ్య కదా పర్వాలేదు అనుకుంటా ఉంటే బాగా ఓవర్ చేస్తున్నాడు. రే బాబ్జీ, దేవుడు కూడా ఇంకో ఆయిల్ డబ్బా ఉంది, నువ్వు తీసుకురాపో. ఏంటమ్మా అన్ని పనులు నాకే చెప్తావు, ఇది ఖాళీగానే ఉందిగా. సరే అమ్ము, నువ్వన్నా తీసుకురాపోవే. ఏంటమ్మా చి ఏదో ఏం పని చేయడు, అన్ని నాతోటే చేపిస్తాడు. అట్లుంటది మనతోది. ఏమమ్మా ప్రమిదలు బాగున్నాయా? అసలే చాలా రేటు పెట్టి కొన్నా పిల్లలు వెలుగుతూనే ఉంటాయి. కానివాడా ఏదో బంగారు ప్రమిదలు ఇచ్చినట్టు ఏదో బిల్డప్లు మళ్ళా. బాగున్నారా ప్రమిల గారు? మా సొంత ఖర్చులతో దీపారాధన చేయిస్తున్నా. మర్చిపోకుండా నన్నే కామెడీ ప్రెస్ చేయాలి మరి. సరేనా? నమస్తే సరోజ గారు. పాత గొడవలేవి మనసులో పెట్టుకోకుండా ప్రశాంతంగా దీపారాధన చేయండి. ఎలక్షన్ లో నన్నే గెలిపించండి మరి. పంకజం గారు ఎలా ఉన్నారు? మీ ఓట్ నాకే వెయ్యండి. వాణి గారు మీ ఓట్ ఎలా నాకే అంటారు, కానీ చెప్పడం ధర్మం నాకే మరి. ఇగో మన పాతది ఏం మనసులో పెట్టుకోవాలి. శకుంతల గారు వద్దండి, మీ ఓట్ ఎలాగో నాకు వేస్తారు తెలుసండి, కానీ ఏదో అడగాలి కాబట్టి అడుగుతున్నా, మర్చిపోకుండా. వీడికి పిచ్చి పట్టినట్లుంది, అందుకే ఇట్లా అడుక్కుంటున్నాడు అసలు. ఏమిటండి మీరు మాట్లాడేది? నమస్తే కామరాజు గారు, నమస్తే సుబ్బారావు గారు. మంచి పార్టీ మూడ్ లో ఉన్నట్టున్నారు. అసలే గొంతెండిపోయాము. మంట మీద మళ్ళీ నువ్వు బ్రాంతి చల్లద్దు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? నేను ఎందుకు చెప్తాను కామరాజు గారు, మీరంతా నాకు కావాల్సిన వాళ్ళు. నేను ముందు నుంచి చెప్తున్నా, మీరు నెమ్మది ఆ సత్యం వాడు అన్ప్రొఫెషనల్ తాగుబోతని నేను ఎప్పటి నుంచో చెప్తున్నా. ఇప్పుడు చూడండి, మిమ్మల్ని అందరినీ ఇక్కడ గాలి వదిలేసి ఆయన మాత్రం కాలనీలో కార్తీక దీపోత్సవాన్ని జరుపుకుంటున్నాడు. ఎంతకన్నా అవమానం ఉంటుందా? ముందు కంటి తిండిపోయి ఇంత బాధపడి ఇది నిజంగా ఘోర అవమానం. వెంటనే అన్ని బార్లకు వైన్ షాపులకు సమాచారం చేరవేయండి. సత్యాన్ని జిల్లా బార్ డ్రింకర్స్ అసోసియేషన్ నుంచి పరిస్థితులకు తెలియజేయండి. అన్ని వాట్సాప్ గ్రూపుల నుంచి రిమూవ్ చేసి సబ్జెక్ట్ నెంబర్ బ్లాక్ చేయండి. ఇదే మందు బాబుల శాసనం. ఇదే ఫైర్ మీద ఉన్నది. అందాక మీకోసం ఒక మంచి న్యాచురల్స్ బాటిల్ తెచ్చాను, దీన్ని స్వీకరించండి, తీసుకోండి. అందాక లైన్ లో ఉండు, నువ్వు లైన్ లో ఉండు, ఇవిడెవడో బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు, లైన్ లో ఉండు. అనవసరంగా నేను అబద్ధం చేసుకున్నాను గంగాధర్. ఇంకొకసారి తప్పు జరగకుండా చూసుకుంటాను. ఈసారి మమ్మల్ని క్షమించు.